నా పేరు విజయ్ చక్రవర్తి. నేను చిత్తూరులో పెద్దాజీవాడలో నివాసం ఉంటాను. నేను గత ఆగస్టు 2025 సంవత్సరంలో నాకు ఒక నోటీస్ రావడం జరిగింది. ఆ మరుసటి రోజు ఇంకో నోటీస్ రావడం జరిగింది. ఫస్ట్ నోటీస్ ఏమంటే 92,000 మీరు జీఎస్టీ బకాయిలు ఉండారు గవర్నమెంట్‌కి. అది వెంటనే చెల్లించాలి. లేని పక్షాన మీ మీద యాక్షన్ తీసుకుంటామని వచ్చింది. ఏందయ్యా మన మీద ఏంది 92,000 అనేది? దాని గురించి చూడగానే ఓ 2 రోజుల్లో మళ్ళీ ఒక నోటీస్ వచ్చింది. ఈసారి ఈ చిన్నది కాకుండా కొంచెం పెద్దదిగా 42,00,000 కట్టాలని వచ్చింది. నాకు ఏమీ ఏం తోచలేదు. ఎందుకొచ్చింది? మనం ఎప్పుడు బిజినెస్‌లు చేయలేదు. ఏమీ చేయలేదు. మన మీద ఎందుకొచ్చిందని అర్థం కాకుండా నేను ఆ నోటీసుల్ని పరిశీలిస్తే నా పేరు మీద ఒక ఫర్మ్ ఉంది. ఆ ఫర్మ్‌లో బిజినెస్ జరిగింది అనేసి ఉండిందనమాట. నేను దాని గురించి కొంచెం దీర్ఘంగా ఆలోచించి ఎప్పుడు ఫర్మ్ ఓపెన్ అయింది ఏమని చూస్తే 2019వ సంవత్సరంలో ఓపెన్ అయినట్టు ఆన్‌లైన్‌లో చూపించింది. ఆన్‌లైన్‌లో చూపించినప్పుడు ఒకసారి నేను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నా ఫర్మ్ ఎక్కడ ఓపెన్ అయి ఉంటుంది? నా డీటెయిల్స్ ఎక్కడ ఇదై ఉంటుందని వెనక్కి తిరిగి చూసుకుంటే 2019లో 2018 నుంచి 2019 వరకు నేను రిజ్వాన్ అనే వ్యక్తి దగ్గర పనిచేశాను. అతను స్క్రాప్ బిజినెస్ చేసేవాడు. అతను అప్పట్లో నా దగ్గర నీకు సాలరీ ఏసేదానికి ఒక అకౌంట్ కావాలని, దానికి నాకు నీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కావాలని తీసుకొని, నా పేరు మీద ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసేయడానికి యత్నించినాడు. అది యత్నించినాడు, ట్రై చేసినాడు. ఓపెన్ అయిందని అనుకుంటాను నేను. కానీ ఆ డీటెయిల్స్ ఏది నాకు అందలేదు. మొత్తం ఎవరికి పోయింది ఏమి, ఆ బ్యాంకర్ ఎవరికి ఇచ్చినాడు ఏమని తెలీదు. కాకపోతే ఆ తరువాత నేను 2019 అక్టోబర్ నాటికి ఈ ప్రభుత్వ వైన్ షాప్‌లో సూపర్వైజర్‌గా పనిలో జాయిన్ అయిన తర్వాత అతనికి నాకు టచ్‌లోనే లేదు. ఇప్పుడు నోటీసులు వచ్చినాక నేను ఒకసారి అతనే అనేసి క్లారిఫై చేసుకొని పోయేసి, ఏమయ్యా ఇక్కడ కటమంచిలో చేతన్ అసోసియేట్స్ అనేది ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్‌లోనే ఉండేవాడు. సరే అనేసి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి, ఏమయ్యా ఏమైంది? ఎందుకు నా పేరు మీద నాకు తెలియకుండా ఫర్మ్ ఓపెన్ చేసినావు అంటే, అంతా నేను చూసుకుంటా, అధికారులంతా నా చేతిలో ఉండారు. నీకేమి ఇబ్బంది లేదు, నేను చూసుకుంటానన్నాడు. నీకు అధికారులుండి ఇంకోటి ఎప్పటికైనా నలిగిపోయేది నేనే. ఏ నా పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తారు. నువ్వు దయచేసి ఇది ఏముందో నాకు క్లియర్ చేసి అనేది పదే పదే చెప్పినాను. నేను కొంచెం గట్టిగా అడగడంతో, నేను చెయ్యను, నీ వల్ల అయింది చేసుకో, నీకు ఎవరు ఉండారు చెప్పుకో అన్నట్టు కొంచెం బెదిరించేలాగా. నాకేమంటే నేను ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినోడిని. నాకు బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఏం లేదు. మా నాన్న ఆర్టీసీలో ఒక డ్రైవర్గా పనిచేస్తా ఉన్నాడు, చనిపోయినాడు. ఆ తర్వాత మేమే చదువుకొని ఎటో గట్ట ముందుకు వచ్చిన వాళ్ళమే. నేను ఎంఎస్సి వరకు చదువుకున్నాను. ఇప్పుడు నాకు ఏమి చేయాలో ఏమీ తోచక మళ్ళీ నేను కొంతమంది దగ్గర అడగగా, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వకపోతే ఇది నీ తలకే చుట్టుకుంటుందని చెప్పడంతో నేను దీని మీద కంప్లైంట్ రెడీ చేసి ఈ కంప్లైంట్‌ని ఏపీ సీఎం, పీఎం, ఇక హోంమంత్రి, రాష్ట్ర ఇంకా సెంట్రల్ హోమ్ మినిస్టర్లు కాకుండా మరి ఫినాన్స్ మినిస్టర్‌కి, మా స్టేట్ ఫినాన్స్ మినిస్టర్‌కి, ఈ జీఎస్టీకి సంబంధించిన ఎవరెవరు ఆఫీసర్స్ ఉండాలో వాళ్ళకందరికి కలిపి ఒక 12 మందికి నేను నోటీసులు పంపించినాను. నోటీసులు అంటే ఇన్ ద సెన్స్ కంప్లైంట్స్ ఇచ్చినాను. ఆ కంప్లైంట్స్ మీద ఇంకా నాకు రిప్లై అయితే రాలేదు. నాకు అధికారులు, పాత్రికేయ సోదరులు అందరూ నా మీద కొంచెం దయ ఉంచి, నా బోటి సామాన్యుడు ఇలాంటి విషయాల్లో బలి కాకూడదని నన్ను కాపాడాలనేసి దయచేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు న్యాయం పక్షాన నిలబడి నాకు చేయాల్సిన మంచి చేస్తారనేసి ఇక్కడ ఇదంతా.